ఇంకా ముందుకెళ్తే మీకు ఎంపీ ఎలక్షన్స్ అలాగే అసెంబ్లీ రెండు ఓట్లను ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా డైవర్షన్ జరగచ్చేమో, మరి బీజేపీకి ఒక ఓటు కాంగ్రెస్కి ఒక ఓటు వేయకుంటుంటే ఎట్లా, రెండు కాంగ్రెస్కి వస్తే ఎట్లా, ఇట్లాంటి కొన్ని సందిగ్ధమైనటువంటి వాతావరణం ఈ నియోజకవర్గంలో కనబడుతూ ఉంది. ముఖ్యంగా మీరు అసెంబ్లీ కోసమే మీ యొక్క ప్లాన్ నడుస్తూ ఉందా, లేకపోతే పార్లమెంట్తో పాటుగా అసెంబ్లీ కూడా మీ యొక్క ప్లాన్ నడుస్తూ ఉందా? ఇద్దరు గెలవడం చాలా అవసరం. ప్రజలందరూ చాలా తెలివిపరులు. వాళ్ళు కన్ఫ్యూషన్ గారు ఇద్దరికి కూడా ఓటేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజల మధ్యలోనే గత 15 సంవత్సరాల నుంచి నేను ఏదో ఒక సేవలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కావచ్చు, వాళ్ళ బస్తీల సమస్యలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఒక సభ్యునులుగానే ఉన్నా కాబట్టి మా గణేష్ మా కాంగ్రెస్ అనే ఉద్దేశంతో, మా సునీతమ్మ అనే ఉద్దేశంతో ఇద్దరికి కూడా కాంగ్రెస్కే ఓటేస్తారు. కన్ఫ్యూషన్ ఎలాంటిది లేదు. మా వాళ్ళు చాలా చైతన్యపరులు, చాలా తెలివిపరులు. మా కంటోన్మెంట్ ప్రజలు ఎవరికి ఓటేస్తే మన కంటోన్మెంట్ అభివృద్ధి అవుతుంది, ఎవరికి ఓటేస్తే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అవుతుంది అని వాళ్ళకి బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెసే వస్తుంది. ఎంపీ గారు వస్తే ఎంపీ గారి నిధులతోటి కూడా చాలా మటుకు పనులు అవుతాయి కాబట్టి ఇద్దరికి కాంగ్రెస్కే ఓటేస్తారు. వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం కూడా లేదు. ఈ లాస్యనందిత మృతి తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క బైపోల్స్లో లాస్యనందిత సోదరికే మరొక అవకాశాన్ని ఇచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. అసలు నివేదిత వైపుగా అంటే సాయన్న తర్వాత లాస్యనందిత, ఆ తర్వాత ఇప్పుడు నివేదితకు సంబంధించినటువంటి పోటీ కనబడుతూ ఉంది. మరొక వైపు బీజేపీ నుంచి తిలక్ అనేటువంటి అభ్యర్థిత్వాన్ని తీసుకొచ్చినటువంటి తిలక్ని కేవలం మీ సామాజిక వర్గం అనేటువంటి కారణంతో తీసుకొచ్చారు అనుకోవచ్చా? ఇప్పుడు వారికి ఇక్కడ బౌండరీస్ తెలియదు ఎవరికి, బీజేపీ క్యాండిడేట్కి. వీళ్ళు వచ్చి మళ్ళీ బలికా బక్రా చేయడానికి తీసుకొచ్చారు. ఏదో ఒక సామాజిక వర్గానికి ఇచ్చిరని చెప్పుకోవడం తప్పితే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి చేసే వ్యక్తికి, ఇక్కడ ప్రాంతంలో తిరిగిన వ్యక్తికి, పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇచ్చింది కాదు. వాళ్ళకి ఏదో కోటాలో ఇచ్చిన టికెటే కాబట్టి ఆయనతోటి ఏం ప్రభావం ఉండదు. ఇక్కడ అందరూ వాడుకునే వాళ్ళు ఎక్కువ మంది బీజేపీ వాళ్ళు, పాపం అమాయకులు. బీజేపీ పార్టీ శ్రేణులు పార్టీకి పనిచేస్తున్నారు అనుకుంటారు, కానీ కొంతమంది వ్యక్తులకు పనిచేస్తారు. అక్కడ బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా గుమ్మక్కై వాళ్ళు ఒకటే, కానీ ఇక్కడ వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి పాపం కార్యకర్తలను వాడుకుంటారు. దయచేసి నేను కార్యకర్తలను కోరుతున్నాను, మీరు ఇప్పుడన్నా మేల్కోండి. ప్రజలకు మంచి చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి. చెప్పిన సిస్టమేటిక్ ఉన్న పార్టీ, పేదల పార్టీ, మాటకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేసినటువంటి సందర్భం ఉంది గతంలో. ఆ పోటీ చేసినటువంటి సందర్భానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినటువంటి సందర్భం, పార్టీ సపోర్ట్ పరంగా చూసుకుంటే ఏ పార్టీ బెటర్గా అనిపిస్తూ ఉంది? అసలు నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నాన్న మా తాతల నుంచి కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నా తిరిగి మా ఇంటికి వచ్చినందుకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోటే డెవలప్మెంట్ అవుతుంది, స్వేచ్ఛ ఉంటుంది. అందరి గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదలకి డెవలప్మెంట్ కావడానికి, పేదరిక నిర్మూలనకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపీఠం వేస్తుంది. ఇలా మహిళలకు కూడా పెద్దపీఠం వేసింది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, 500కే సిలిండరే కావచ్చు. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు కూడా ఎవరికైనా అనారోగ్యం అయితే ఖర్చులు ఇచ్చే పథకాలు ప్రతిదీ కూడా ఇప్పుడు మా ఎలక్షన్ కోడ్ తర్వాత 2500 రూపాయలు కూడా ప్రతి పేద మహిళలకు ఇవ్వడం. ఇంకా రైతు బంధు కావచ్చు, రైతులకు కావాల్సినది కూడా ప్రతిదీ కూడా మాట ఇచ్చింది. ప్లస్ మేనిఫెస్టో ఇచ్చే ముందే మన బడ్జెట్ ఎంత, మనకు లాభం ఎంత, అన్ని రెవెన్యూ ఎంత చెక్ చేసుకున్న తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క విషయం ఏదైతే వారు హామీ ఇచ్చామో పార్టీ అన్ని హామీ నెరవేరుస్తుంది. ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీతోటే కుటుంబాలు కూడా బాగుంటుంది. మొన్నటికి మొన్న మీరు అంతా గమనించినట్టయితే మన ప్రియతమ నాయకులు, మనందరి భారతదేశ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి చాలా విషయాలు తెలుసుకున్నారు. మీద ఉన్నోళ్ళు ఇంకా మీదికి పోతున్నారు, కానీ కింద ఉన్నోళ్ళు ఇంకా కిందికి వెళ్ళిపోతున్నారు అనేసి వారికి అన్నీ తెలిసిన తర్వాత తను బాధ ఆవేదన అందరు తెలుసుకొని మొన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినప్పుడు 5 న్యాయ్ 25 గ్యారంటీ అనే ఉద్దేశంతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రజలందరూ, భారతదేశ ప్రజలు పరిస్థితులు, వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించారు. అందులో ముఖ్యమైన విషయం, చాలా విషయం చెప్పుకుంటే సరిపోదు టైము, వాళ్ళు భారతదేశంలో ఉన్న పేద కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తా అని వారు హామీ ఇచ్చారు.
దీని ద్వారా వారు ఏం చెప్తున్నారంటే మనం అన్ని చిన్న చిన్న పథకాలు అందరికి ఇస్తారు, కానీ ఒక్కసారి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో మంచి కార్యాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఈ చెడు ఏమైనా జరిగినా, ఆపద ఏమైనా జరిగినా వాళ్ళకున్న డబ్బులు సరిపోవు, వాళ్ళకు అవసరాలు సరిపోయే డబ్బులు లేవు, వాళ్ళు అప్పులు తీసుకొని అప్పుల్లో కురుక్కపోతున్నారు. అలాంటి వాళ్ళు ఒకసారి పోతే ఇంకా కిందికే పోతున్నారు. కానీ చాలామంది బాధలు ఉన్నారు. అలా ఎవరు బాధపడద్దు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ డబ్బులు మిగతా బెనిఫిట్స్తో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నారంటే ఎంతవరకు వారు దూర చూపు, ఎంత లోతు వెళ్ళి వాళ్ళు ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించే పార్టీ. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.